అనకాపల్లి జిల్లా సభవరం మండలంలోని శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాష్ట్రంలోనే మోడల్ సొసైటీగా గుర్తింపుకు అర్హత సాధించడం ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి రామకృష్ణ ప్రశంసలు కురిపించారు. ఆదివారం డీసీసీబీ అధికారుల బృందంతో కలిసి ఆయన సభవరం పిఏసిఎస్ను సందర్శించినప్పుడు అధికారులకు ఇక్కడి పిఏసిఎస్ అధ్యక్షుడు గండి దేముడు, డైరెక్టర్లు పల్లా తాతారావు, బొబ్బరి కన్నారావు, సీఈఓ గొంప రమణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ శాఖ ఎండి రామకృష్ణ సభవరం సొసైటీ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు. సభ్యులు పల్లా తాతారావు మాట్లాడుతూ ఇక్కడి సొసైటీ సభ్య రైతులకు దహన సంస్కారాలు కేవలం 5,000 రూపాయల సొసైటీ నిధుల నుంచి చెల్లిస్తున్నారని, దాన్ని 10,000కు పెంచాలని కోరినప్పుడు ఎండి రామకృష్ణ స్పందిస్తూ ఒక సూచన చేస్తూ కేరళ రాష్ట్రంలో మాదిరిగా 10,000 మంది సభ్యులున్న ఈ సొసైటీలో ఒక్కొక్కరు 10 రూపాయల చొప్పున పొదుపు చేస్తే 1,00,000 రూపాయలు అవుతుందని, దాన్ని వ్యాపార లావాదేవీల ద్వారా పెంచుకొని సర్వసభ్య సమావేశంలో తీర్మానించి సభ్యుల దహన సంస్కారాలకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. దీనికి చైర్మన్ దేముడు సహా ఆమోదం తెలిపారు. అలాగే చైర్మన్ గండి దేముడు మాట్లాడుతూ తమ సొసైటీలో ఆర్థిక లావాదేవీలు జరపని సభ్యులను తొలగించాలని భావిస్తున్నామని, ఎండి రామకృష్ణ దృష్టికి తేగా వారితో బ్యాంక్ అకౌంట్లో ఆర్థిక లావాదేవీలపై దృష్టి మళ్లించామని, లేని పక్షంలో నోటీసులు ఇచ్చి తొలగిస్తామన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎండి రామకృష్ణ అత్యధికంగా 10,000 మంది సభ్యులున్న ఈ సొసైటీలో ఆదాయ వనరుల ద్వారా నెలకు 2,00,000 రూపాయల ఆదాయం పొందడం, సభ్య రైతులకు అనేక సౌకర్యాలు కల్పించడంతో ఇతర సొసైటీలకు ఆదర్శంగా ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. ఐ థింక్ ఫస్ట్ చైర్మన్ గారికి ఇవాళ సండే నాడు మీరు బ్యాగ్ ఓపెన్ చేసి ఈ మీటింగ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. సారీ ఫర్ డిస్టర్బింగ్ ఆల్ ఆఫ్ ది బట్ ఈ డీసీ మన మేముని స్టేట్లో ఉన్న 13 డీసీపీస్ రివ్యూ చేస్తున్నామండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మన విశాఖపట్నం డీసీపీ రివ్యూ రేపు ఉంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మేము అన్ని ప్యాక్స్ కూడా చూసి ఆ ప్యాక్స్ ఫంక్షనింగ్ కూడా కొంచెం స్టడీ చేస్తేనేమండి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలంటే బాగుంటుందని ప్యాక్స్ కూడా ప్రతి డీసీపీలో అట్లీస్ట్ 2-3 ప్యాక్స్ విజిట్ చేస్తున్నాం. సో అండ్ ఇవాళ పొద్దున్న ఇది మన ఈ దుర్గాంబ ప్యాక్స్ సంబరంలో తీసుకొచ్చారు మన డీసీపీ వాళ్ళు. దిస్ ఇస్ డెఫినెట్గా డీసీపీ సపోర్ట్ చేస్తారు అండ్ డీసీపీకి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మేము డైరెక్ట్గా మీకు సపోర్ట్ నార్మల్గా చేయము. మేము ఏం చేసినా కూడా డీసీపీ ద్వారా చేస్తాం. సో మీకు ఏం కావాలన్నా కూడా మీరు డీసీపీ ద్వారా అడగండి, మేము డెఫినెట్లీ. ఇది కాకుండా మాకు ఏంటి చిన్న కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుంది. అది ఒక ప్యాక్కి 8 లక్షలు గ్రాంట్ కింద ఇస్తాం మేము. అగైన్ మళ్ళీ డీసీపీ ద్వారా ఇస్తాం. సో దాంట్లో ఏమైనా మీకు వన్స్ ఇన్ 8 years ఇస్తాం. 8 yearsకి 8 lakhs. ఒక 8 lakhs ఇవాళ తీసుకున్నారంటే మళ్ళీ 8 years వరకు మీకు ఎలిజిబిలిటీ రాదండి. సో దాంట్లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మీ సమ్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్కి వీ విల్ డెఫినెట్లీ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్యాక్. నేను ఇన్నాళ్ళు లాస్ట్ 1 weekలోనే ఒక 8 packs చూశాను. ఈ ప్యాక్ అన్నిటికంటే పెద్దది. I think 10,000 members ఉన్న ప్యాక్ ఫస్ట్ అండ్ సెకండ్ గుడ్ థింగ్ ఈ ప్యాక్ గురించి ఏంటంటే అందరూ మెంబర్స్ ఓన్ చేసుకుంటున్నారు. ఇది మా ప్యాక్లో ఓన్ చేసుకుంటున్నారు. సో ఈ రెండు ఐ థింక్ చాలా పాజిటివ్ ఫీచర్స్. ప్యాక్ డెవలప్ అవ్వాలన్నా, ప్యాక్ గ్రో అవ్వాలన్నా అండ్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఐ థింక్ చాలా బెనిఫిట్స్ వస్తూనే ఉన్నాయి ప్యాక్స్కి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన
మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రీసెంట్గా పెట్టాక 5 ఏళ్ళు అయింది పెట్టాక ద ఫస్ట్ గుడ్ థింగ్ ప్యాక్ గురించి ఏం చేశారంటే ప్యాక్స్ అన్నింటినీ కంప్యూటరైజ్ చేశారు. ఐ థింక్ కంట్రీలో ఆల్మోస్ట్ 76,000 ప్యాక్స్ని వాళ్ళు కంప్యూటరైజ్ చేస్తారు. అండ్ మన ఈ ప్యాక్ కూడా దుర్గాంబ ప్యాక్ కూడా ఒక ప్యాక్ దాంట్లో. అండ్ సిఇఓ గారు గొప్పగా పనిచేస్తున్నారు. అండ్ నాకు మన సిస్టమ్ జనరేటెడ్ అకౌంట్స్ కూడా చూపెట్టారు ఇవాళ. అన్నీ అప్డేట్ ఉన్నాయి అవి. అండ్ ఇవాళ మనం మాట్లాడుకున్న కొన్ని ఐ థింక్ విషయాలు మన ప్యాక్స్ చైర్మన్ గారు అడిగారు. ఐ థింక్ రైతులు కూడా కొంతమంది డిమాండ్స్ పెట్టారు వీటి మీద. ఏంటి మన ఈ గోడౌన్స్ ఫెసిలిటీ కావాలి, మళ్ళీ సీడ్స్ ఫర్టిలైజర్స్ మీరు ఆల్రెడీ చేసేవారు. మన ప్యాక్స్ ఎఫ్పిఓ కింద మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీకు సీడ్ లైసెన్స్ కూడా ఇప్పించడం జరిగింది అండ్ ఫర్టిలైజర్ లైసెన్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఐ థింక్ ఒక డైరెక్టర్ గారు పెస్టిసైడ్స్ కూడా ఇస్తే బాగుంటున్నారు. పెస్టిసైడ్ లైసెన్స్ కూడా అప్లై చేయండి. దానికి ఏ సపోర్ట్ కావాలన్నా మనం చేద్దామండి. అండ్ ఈ మిగతా రిక్వెస్ట్ అంటే ఐ థింక్ ఎనీ ప్యాక్ వాళ్ళ మెంబర్స్కి తగ్గట్టుగా వాళ్ళ మెంబర్స్కి ఏం అవసరాలు ఉంటాయో దాని తగ్గట్టుగా డిమాండ్ చేస్తూ ఉంటారు. అండ్ డిసిసిబి డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ మేము డిసిసిబి వెనకాతలే ఉన్నాం. ఏం సపోర్ట్ కావాలన్నా కూడా త్రూ డిసిసిబి మేము ప్రొవైడ్ చేస్తాం. అక్కడ అన్ని అకౌంట్స్ అన్నీ అప్డేట్గా ఉన్నాయి. డైనమిక్ ఈఓడి అంటారు. డైనమిక్ ఈఓడి అంటే ఏంటి, మనం ఎవ్రీడే అకౌంట్స్ అంతా ఈ కంప్యూటరైజేషన్ ద్వారా చేయించుకొని ఎంట్రీ చేయాలి. మళ్ళీ రెసీట్స్ కూడా దాంట్లో వచ్చి జనరేట్ చేయాలి. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే దీంట్లోనే మన రైతులు వచ్చి ఇక్కడ బ్యాంక్లో అదే ట్రాన్సాక్షన్ చేస్తే దానికి వాళ్ళకి సిస్టమే ఒక రిసీట్ జనరేట్ చేస్తుంది. రైతు వచ్చి డబ్బులు కట్టారనుకోండి, రీపేమెంట్ చేశారనుకోండి, వాళ్ళు ఏంటి కంప్యూటరైజ్ దీంట్లో ఎక్కిస్తారు. అండ్ కంప్యూటర్ ద్వారానే వాళ్ళకి రిసీట్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ రిసీట్ జనరేట్ అవ్వడం ఒకటే కాదు, వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లో ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. ఐ థింక్ ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి ఇన్నాళ్ళు లేని మనకి రైతు దగ్గర సఫిషియెంట్ డాక్యుమెంట్స్ ఉండేవి కావు. ఐ థింక్ రైతు డబ్బులు కడుతుంటే రిసీట్ వస్తుంది, ఎస్ఎంఎస్ మొబైల్లో ఎస్ఎంఎస్ వస్తుంది. ఇది చాలా అండ్ అందరూ ఏంటి స్టేట్లో అందరూ రైతులకి ఇది రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్యాక్లో వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు సిస్టమ్ జనరేటెడ్ రిసీట్ అడగండి. అండ్ ఎస్ఎంఎస్ వస్తున్నా లేదు చూసుకోండి. ఎస్ఎంఎస్ రాకపోతే ప్యాక్స్ చెప్పండి. అండ్ ప్యాక్స్ వాళ్ళు ఐ థింక్ డిసిసిబి క్యాప్కామ్కి చెప్పి అది సిస్టమ్ పని చెప్తే అది పని చేయిస్తాం. అండ్ దెన్ కూడా ప్యాక్స్లో లేదు ఆ మెంబర్షిప్ అన్నది. జస్ట్ ఆలోచించండి ఒకటి, మీరు కొంతమంది ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అడిగారు, 10,000 రూపాయలు అడిగారు. ఓకే, 10,000 రూపాయలు ప్యాక్స్ వాళ్ళు ఇవ్వచ్చు, డిసిషన్ తీసుకోవచ్చు. బట్ జస్ట్ ఆలోచించండి, 10,000 మంది మీరు నెలకి 10 రూపాయలు దాచుకుంటే కలెక్ట్ చేస్తే ఎంత అవుతుంది నెలకి? 10,000 మంది 10 రూపాయలు చేస్తే ₹1,00,000 నెలకి ₹1,00,000 అవుతుంది. అండ్ ఇట్స్ సేవింగ్స్. 10 రూపాయలు మన రోజు నేను 10 రూపాయలు టీ తాగితే అయిపోతున్నారు. సో జస్ట్ ఇఫ్ ప్యాక్స్ కెన్ ఎన్షూర్ దాట్ మన అందరి దగ్గరించి ఒక 10 రూపీస్ టువర్డ్స్ లెట్ us కాల్ ఇట్. ఎందుకంటే నేను థాయిలాండ్ నుండి ఒక సిస్టమ్ చూశాను. అక్కడ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ఉంటాయి. బట్ వాళ్ళు జాయింట్ లయబిలిటీ గ్రూప్ లోన్స్ కంటేనే ఇంకా పెద్ద ఎత్తులో ఏం పని చేస్తుందంటే ఫ్యూనరల్ అసోసియేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే థాయిలాండ్ నుండి చచ్చిపోయాకనే వాళ్ళకి మంచి ఫ్యూనరల్ ఇవ్వడం అన్నది వాళ్ళ కల్చర్లో చాలా ఇంపార్టెంట్. దానికోసం వాళ్ళు ఎంతైనా లోన్స్ తీసుకుంటారు. సో అది దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఈ ఫ్యూనరల్ కోసం వాళ్ళు సేవింగ్ చేసుకునేవాళ్ళు.